హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ వెల్ 111 ఛానల్. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈరోజు హోమ్ ట్యాబ్ సిరీస్లో 5th పార్ట్ సెల్స్ అనే దాని గురించి తెలుసుకుందాం. దానికోసం ఇక్కడ కనిపిస్తున్న 10th మార్క్స్ ఈ షీట్ తీసుకుని ఆ ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా హోమ్ ట్యాబ్లో సెల్స్ అనే సెక్షన్కి వెళ్తే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇన్సెట్, డిలీట్ అలాగే ఫార్మెట్ అనే ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. ముందు ఇన్సెట్లో ఇన్సెట్ సెల్స్, ఇక్కడ నేను షిఫ్ట్ సెల్స్ రైట్ అనేది క్లిక్ చేశాను. చూసారా, ఇక్కడ ఆటోమేటిక్గా సెల్ అనేది క్రియేట్ అయిపోయింది. దాన్ని మళ్ళీ నేను కంట్రోల్ జెడ్ చేసి బ్యాక్ స్టెప్కి వెళ్ళిపోయాను. అలాగే ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇన్సెట్ షీట్ రోస్ ఉన్నాయి. అలాగే చూసారా, ఇక్కడ దాని మీద క్లిక్ చేయగానే మీకు ఒక రో అనేది ఇన్సెట్ అయిపోయింది. అలాగే ఇన్సెట్ షీట్ కాలం, వెంటనే ఏమనే న్యూ కాలం అనేది ఇన్సెట్ అయిపోయింది. ఇక్కడ కనిపిస్తున్న ఇన్సెట్ షీట్ అంటే కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్, మనం ఈ షీట్ కాకుండా వేరే షీట్లో వర్క్ చేయాలన్నా కూడా షీట్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ పైన కనిపిస్తున్న ఆప్షన్ మీద క్లిక్ చేసి షీట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మరియు ఇక్కడ రెండో ఆప్షన్కి వస్తే డిలీట్ అనే చాలా కీలకమైన ఆప్షన్ ఇది. ఈ డిలీట్ అనేది మనం చాలా విషయాల్లో యూజ్ చేస్తాము. రోస్ డిలీట్ చేయాలన్నా, కాలమ్స్ డిలీట్ చేయాలన్నా. ముందుగా ఇక్కడ సెల్ని డిలీట్ చేశాను టోటల్ కాలంలో. సో మళ్ళీ నేను కంట్రోల్ జెడ్ చేసి అండో చేసా, బ్యాక్ స్టెప్కి వచ్చేసా. అలాగే డిలీట్ షీట్ రోస్, సో ఇక్కడ కనిపిస్తున్న సత్య అనే కంప్లీట్ రో డేటా అనేది నేను డిలీట్ చేయగలిగాను. మళ్ళీ నేను అండో స్టెప్తో బ్యాక్ వచ్చేసా కంట్రోల్ జెడ్ ఉపయోగించి. సో సరే, టోటల్ కాలం కూడా నేను ఇక్కడ డిలీట్ చేయగలిగాను. సో ఈ విధంగా షీట్ని కూడా డిలీట్ చేయొచ్చు. దానికోసం నేను ఇంకొక షీట్ యాడ్ చేసి డిలీట్ చేస్తాను. చూసారా, షీట్ 7 అనేది యాడ్ అయిపోయింది. ఇక్కడ డిలీట్ షీట్ అనేది క్లిక్ చేశాను. సో ఈ విధంగా ఆ షీట్ అనేది డిలీట్ అయిపోయింది. సో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మనం సెల్స్ డిలీట్ చేయాలన్నా, రోస్ డిలీట్ చేయాలన్నా కూడా చాలా ముఖ్యంగా ఉపయోగిస్తాం. సో ఇప్పుడు మీకు ఫార్మేట్ అనే ఆప్షన్ గురించి చెప్తాను. దీంట్లో రో హైట్, ఆటోఫిట్ రో హైట్, సో మీకు ఏ సెల్కి సంబంధించిన కానీ, రోకి సంబంధించిన కానీ ఈ అడ్జస్ట్మెంట్స్ అనేవి కూడా ఇక్కడ చేసుకోవచ్చు. హైట్ కానీ, డిఫాల్ట్ విత్ కానీ, కాలం విత్ అండ్ హైట్, రో హైట్. సో ఈ విధంగా మనం ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న విజిబిలిటీలోకి వెళ్తే హైడ్ రో, హైడ్ కాలమ్స్ ఇలా హైడ్ చేసుకోవచ్చు అనమాట. చూసారా, నేను రెండో కంప్లీట్ రోని హైడ్ చేయగలిగాను. సో ఇక్కడ నేను మళ్ళీ 1 and 3 రోస్ని సెలెక్ట్ చేసి ఇక్కడ చూసారా అన్హైడ్ రోస్ అనేది క్లిక్ చేశాను. చూసి వెంటనే నాకు నేమ్ ఈ కాలం వచ్చేసింది. ఈ కంప్లీట్ రోస్ అన్నీ వచ్చినాయి అనమాట. సో ఈ విధంగా నేను హైడ్ అనే ఆప్షన్స్లో కాలం మరియు హైడ్ షీట్, అలాగే అన్హైడ్ రోస్, అన్హైడ్ కాలమ్స్ కూడా మనం ఇక్కడ ఉపయోగించవచ్చు. సో ఇక్కడ నేను చూసారు కదా, ఇక్కడ షీట్ నేమ్ అనేది చేంజ్ చేశాను. ఈ షీట్ నేమ్ రీనేమ్ షీట్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మన నేమ్ ఎడిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు నేను ట్యాబ్ కలర్ కూడా చేంజ్ చేశాను. ఇక్కడ కింద కనిపిస్తున్న ఈ ప్రొటెక్షన్ అనే ఈ ఆప్షన్లో మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ ప్రొటెక్ట్ షీట్, లాక్ సెల్ అండ్ ఫార్మాట్ సెల్స్. సో ఈ విధంగా మీరు ఉపయోగించుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎక్సెల్ 5th పార్ట్ సెల్స్ గురించి. మరొక వీడియోలో ఎడిటింగ్ అనే ఆప్షన్ గురించి తెలుసుకుందాం. అంతవరకు ఈ వీడియోని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.